హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వానాకాలంలో తరచుగా జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు నేను చేసి చూపించే ఈ రసాన్ని కానీ వారానికి ఒక్కసారి తీసుకుంటే అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సరేనా? వీటి కోసం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, అల్లము, వెల్లుల్లి, పచ్చిపప్పు తీసుకోండి. ఒక చిన్న రోట్లో ముందుగా కొంచెం జీలకర్ర, ఇంకా ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసుకొని బాగా క్రంచీగా ఉండేలాగా దంచుకోండి. అంటే కచ్చాపచ్చాగా దంచుకోండి. ఎక్కువగా దంచితే మీకు అంతగా రసం టేస్ట్ రాదు. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అన్న పల్స్లో తిప్పండి. ఇప్పుడు పచ్చిపప్పు వేసి అలానే కొంచెం ముక్కలుగా దంచుకోండి ఈ విధంగా. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి రెండు వేసి వీటిని కూడా కచ్చాపచ్చా దంచండి. రోల్ లేని వాళ్ళు అయితే పేపర్లో పెట్టైనా దంచుకోండి, లేదా మిక్సీలో పల్స్ మోడ్లో 2 సార్లు తిప్పుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో వేడి నీళ్ళు పోయండి. ఇలా వేడి కాసిన నీళ్ళు పోయటం వల్ల మనకి ఈ జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది. ఇందులో ఒక టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి టమాటా తోలు ఊడిపోయేంత వరకు మరిగించుకోవాలి. టమాటా తోలు మెత్తబడిపోయి విడిపోయిన తర్వాత కొంచెం చింతపండు, అలానే మనం తయారు చేసి పెట్టుకున్న రసం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆ మసాలా అంతా కూడా వాటర్లోకి ఇంకే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దానిలోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మరి కొంచెం సేపు బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అంటారు కదండి, అలా బాగా బాయిల్ అయితే ఈ కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి. చూడండి, ఇట్లా బాయిల్ అవ్వాలి. ఇలా 5 నిమిషాల పాటు దగ్గరుండి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మంచిగా పోపు పెట్టుకోండి. చాలా సింపుల్గా చిన్న ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని వేసుకోండి. పోపు పెట్టిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ రసాన్ని మరిగించాలండి. ఇంత సింపుల్గా చాలా హెల్దీ. తప్పకుండా కూడా వారానికి ఒక్కసారి ట్రై చేసి తీసుకోండి. అంతేకాదు, ఎవరికన్నా ఆల్రెడీ జలుబుతో కానీ దగ్గుతో కానీ బాధపడుతుంటే వాళ్ళు తీసుకుంటే చాలా తొందరగా తగ్గిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. Thanks for watching. Like, share, subscribe.